ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. రాయలవారు మంచి భోజన ప్రియులు. అందువల్ల కొత్త వంటకాల రుచి చూడడం అంటే ఆయనకు చాలా ఇష్టం. రాయలవారిని ఏ రాజైనా తమ రాజ్యానికి రమ్మని పిలిస్తే ఆయన వెళ్ళాలి అనుకునేది అక్కడ దొరికే ప్రత్యేకమైన వంటలు, స్వీట్లు ఎంత రుచికరంగా ఉంటాయో అని. అలాంటిది కొన్ని రోజులుగా రాయలవారికి ఎవరి చేతి వంట కూడా నచ్చడం లేదు. చివరకు మహారాణి గారు స్వయంగా చేసినా కూడా రాయలవారు తినలేదు. దీనివలన రాయలవారిలో కోపము, అసహనం రోజురోజుకి పెరుగుతున్నాయి. దానితో రాజ్య కార్యకలాపాలపైన కూడా సరిగ్గా దృష్టి పెట్టడం లేదు రాజుగారు. అందుకని వంటల పోటీలు కూడా నిర్వహించారు. ఆ వంటల పోటీలో విజయనగర ప్రజలే కాకుండా వివిధ రాజ్యాల వారు కూడా పాల్గొని రుచికరమైన వంటలు చేశారు. అయినా కూడా రాయలవారికి అవేవి నచ్చలేదు. దానితో మహారాణి గారు రాయలవారి గురించి, వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెంది వెంటనే మంత్రి గారిని పిలిచి వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూడండి అని చెబుతుంది. అప్పుడు ఆ మంత్రి మహారాణి గారు, రాజవైద్యులు గారు వచ్చి రాయలవారిని పరీక్షించి వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మాకు కూడా ఏమి చేయాలో తెలియడం లేదు అని చెప్పగానే మహారాణి, సరే రామలింగడు మాత్రమే ఈ సమస్యకు చక్కని పరిష్కారం చెప్పగలడు, వెంటనే రామలింగడితో మాట్లాడండి అని చెబుతుంది. మంత్రి వెంటనే రామలింగడిని పిలిచి, విషయమంతా నీకు తెలుసుగా రామలింగ, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. రాయలవారు ఇదివరకు లాగానే భోజనం చెయ్యాలి అని చెప్తాడు. వెంటనే రామలింగడు, అలాగే మంత్రి గారు, నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. రేపు రాయలవారు ఎలాగైనా పుష్టిగా ఆహారాన్ని తినేలా చేసే బాధ్యత నాది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. రామలింగడు ఇంటికి వచ్చాడే గాని రేపు ఏం చేసి రాయలవారి చేత భోజనం చాలా రుచిగా ఉంది అని అనిపించాలి అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతలో శారద వచ్చి, రండి, అబ్బాయి ఇప్పుడే తిని నిద్రపోయాడు, ఇక మీరు తింటే నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని పిలుస్తుంది. తర్వాత రామలింగడు వెళ్ళి భోజనం చేస్తూ తన భార్యతో, శారద, మన అబ్బాయి 4 రోజుల నుండి తిండి సరిగా తినడం లేదని మారం చేస్తున్నాడని నాతో చెప్పావుగా, మరి ఈరోజు కడుపు నిండా తిన్నాడా అని అడుగుతాడు. అప్పుడు శారద నవ్వుతూ, నేను ఒక ఐడియా చేశాను, ఎవరు పాటించినా కూడా ఖచ్చితంగా కడుపు నిండా తినడం ఖాయం అంటూ ఆ చిట్కాని రామలింగడితో చెబుతుంది. అది విన్న రామలింగడు రాయలవారి సమస్యకు పరిష్కారం దొరికిందన్న సంతోషంతో కొంచెం భోజనం ఎక్కువే తినేశాడు. దాంతో శారద, ఏంటండి ఇది, నాకు భోజనం కొద్దిగానే మిగిలించారు అని బుంగమూతి పెట్టుకొని అడుగుతుంది. దానికి రామలింగం నవ్వుతూ, ఏం లేదు శారద, రేపు రాయలవారి కోసం రకరకాల రుచికరమైన వంటలు చేయిస్తున్నాను, వాటిని నువ్వు తినాలనే ఇలా చేశాను అని నవ్వుతూ వెళ్ళి తృప్తిగా నిద్రపోతాడు. తర్వాతి రోజు ఉదయాన్నే సభకు వెళ్ళిన రామలింగడు రాయలవారితో, మహారాజా, నేను చెప్పినట్టు మీరు చేస్తే ఈరోజు సాయంత్రం మీకు చాలా రుచికరమైనటువంటి భోజనాన్ని నేను తయారు చేయిస్తా అని చెబుతాడు. అది విన్న రాయలవారు కూడా సంతోషపడి, అవునా, మేము తృప్తిగా తిని చాలా రోజులైంది, మీరు చెప్పినట్టు చేస్తే మీకు మంచి మహాబానం ఇస్తాను, ఇంతకీ నేను ఏమి చేయాలో చెప్పండి, తప్పకుండా చేస్తాను అని రామలింగడితో అంటారు రాయలవారు. ఏమీ లేదు మహారాజా, మీరు వేటకు వెళ్ళి చాలా రోజులైంది కదా, ఈరోజు మీరు వేటకు వెళ్ళి రండి, మీరు వచ్చేసరికి మీ ముందు రుచికరమైన భోజనం సిద్ధంగా ఉంటుంది అని నేను హామీ ఇస్తున్నాను అని అంటారు రామలింగడు. వెంటనే రాయలవారు 4 భటులతో కలిసి వేటకు బయలుదేరుతారు. వారు వేటకు వెళ్ళినప్పుడు రథంలో వారు తినడానికి భోజనం పెట్టకుండా కేవలం మంచినీరు మాత్రమే పెట్టిస్తాడు రామలింగడు. రాయలవారు వేటకు వెళ్ళాక వారికి నచ్చిన వంటలను దగ్గరుండి చేయిస్తాడు రామలింగడు. సాయంత్రం కావస్తుంది. వేటకు వెళ్ళిన రాయలవారు కోపంగా వచ్చి, ఏంటి, మీరు రథంలో భోజనం పెట్టలేదు, మేము వేటాడి అలసిపోయిన తర్వాత మాకు బాగా ఆకలి వేసి తిందామని వస్తే కేవలం మంచినీరు తప్ప ఇంకేమీ లేవు అని కోపంగా రామలింగడితో అంటారు రాయలవారు. క్షమించండి మహారాజా, పొరపాటు జరిగింది, మీరు బాగా అలసిపోయినట్టున్నారు, ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, మీరు వచ్చేసరికి మీకు ఇష్టమైన భోజనం మీ ముందు ఉంటుంది అని ఎంతో వినయంగా చెప్పడంతో రాయలవారు శాంతించి వెళ్ళి స్నానం చేసి వస్తారు. రాయలవారు రాగానే స్వయంగా మహారాణి గారే దగ్గరుండి రాయలవారికి వంటలను వడ్డిస్తారు. బాగా ఆకలిగా ఉండడంతో రాయలవారు కూడా అన్నీ ఏది వద్దు అనకుండా చాలా రుచిగా ఉన్నాయని మెచ్చుకుంటూ కడుపు నిండా తిన్నారు. దానితో అందరూ సంతోషించారు. తర్వాతి సభలో రాయలవారు రామలింగడికి బహుమతి ఇస్తూ, అవును రామలింగడు గారు, నిన్న భోజనాలు మీరే చేయించారట కదా, అబ్బా ఎంత రుచికరంగా ఉన్నాయో, ఎలా రుచి వచ్చింది ఆ వంటలకు, మాకు
అదేంటో చెప్పండి అని అంటాడు. అప్పుడు రామలింగడు, మహారాజా, నేను ప్రత్యేకంగా ఏ వంటలు చేయించలేదు, మీరు రోజు తినే ఆహారాన్నే చేయించాను. మీరు శ్రమపడి రావడం వల్ల, అంటే మీ బాడీకి కావలసినటువంటి శ్రమ వచ్చింది, మీకు ఆకలేసింది. ఆకలిగా ఉన్నప్పుడే భోజనం చేయడంతో మీకు భోజనం చాలా రుచిగా అనిపించింది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారమైనా చాలా రుచిగా ఉంటుంది మహారాజా. మీరు గత కొన్ని రోజులుగా రోజంతా ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉన్నారు. మీకు ఆకలిగా లేకపోయినా సరే తింటూనే ఉన్నారు. అందుకే మీకు ఎంత రుచికరమైన వంట కూడా అసలు నచ్చలేదు అని చెప్పగానే రాయలవారు కూడా అవును అని ఒప్పుకుంటూ, మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను అని రామలింగడికి మరిన్ని బహుమతులు ఇచ్చి, ఇక నేను నాకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం తింటాను అని చెబుతాడు. మిగతా సభికులంతా రామలింగాన్ని చూసి అసూయ పడుతుంటే రామలింగడు రాయలవారు ఇచ్చిన బహుమతులని, రుచికరమైన వంటలను తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళి అందరూ కలిసి భోజనం చేశారు. అలాగే మనం కూడా మనకి ఆకలి తినేంత వరకే భోజనం చేయాలి. అలాగే పిల్లలు అయితే మీరు మీ అమ్మని నాన్నని అవసరం లేకున్నా ఆకలి లేకున్నా కావాలని అనడం వల్ల ఎంత మంచిగా చేసినా కూడా మనం ఆ వంట నచ్చకుండా ఉంటుంది. అస్సలు బాగా చేయలేదని తిట్టకుండా ఎప్పుడూ వంటవారిని చేయించకండి. అంటే మీరు మీ అమ్మ చేసిన వంటను తినాలి. బయట ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మీ ఆరోగ్యానికే బాగుండదు.